బోరగడ్డ అనిల్ ఇప్పటికీ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి జైల్లో పదే పదే వేరే వేరే కేసులు దాదాపు 20 కేసులు దాకా ఉన్నట్టున్నాయి. అతని లూజ్ టాక్ని ఎవరూ సమర్థించరు. అయితే కొన్ని పత్రికలోనేమో ఒప్పేసుకున్నాడు, వైసీపీ వాళ్ళు చేయించారని చెప్పాడు. ఇదంతా అదే కొన్ని పత్రికల్లో తెలుగుదేశం అనుకూల పత్రికలోనే అటొక వెర్షన్ ఇటొక వెర్షన్ వస్తుంది. జ్యోతినేమో వైసీపీ పెద్దలు నడిపించారని, తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిపించారని ఈ టైప్లో చెప్పుకొచ్చాడని. అదే ఈనాడు ఇంకొక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటయ్యా అంటే, ఓ యూట్యూబ్ ఛానల్ నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం వల్లే తనకి ఈ పరిస్థితి వచ్చిందని రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ వెల్లడించాడట. అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్లో అనిల్ కుమార్ 3 రోజుల కస్టడీ ముగిస్తే ఈ విచారణలో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకం మీదనే ఆరోపణలు చేశాడని తేలిందట. సదరు ఛానల్ ఇంటర్వ్యూకి ముందు సరైన ప్రశ్న ఆవిడ ఇవ్వలేదని, ఇంటర్వ్యూ తర్వాత తాను మాట్లాడిన అంశాలకు సంబంధించిన ప్రూఫ్ రీడింగ్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా టెలికాస్ట్ చేశారని చెప్పినట్టు తెలిసింది. అయితే విచారణ అధికారులు మాత్రం వ్యాఖ్యల వెనక ఎవరున్నారు, ఏ పరిస్థితుల్లో ఎందుకు ఇలా మాట్లాడారని ప్రశ్నించినట్టు తెలిసింది. చాలా ప్రశ్నలు బోరుగడ్డ అనిల్ కుమార్ దాటవేత ధోరణిలో సమాధానాలు చెప్పినట్టు తెలిసింది. వైకాపా అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ కుటుంబ సభ్యుల మీద అనిల్ కుమార్ అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు. ఇది ఇక్కడ అతను ఫైనల్గా ఏం చెప్తాడు, తను తిడతాడు. ప్రూఫ్ రీడింగ్ ఏంది? అది ప్రూఫ్ రీడింగ్ అనేది పేపర్లకు సంబంధించింది, ఎడిటింగ్ అనేటువంటిది మీడియాకి సంబంధించింది. ఇక్కడ ఎడిటింగ్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఒకళ్ళు ఇంటర్వ్యూ తీసాం, ఆ ఇంటర్వ్యూలో వ్యక్తి అభిప్రాయాలు అవి, ఇంకోటి ముందే క్వశ్చన్స్ అన్నీ రాసి ఆన్సర్స్ ఇవ్వడానికి ఇది ఏమన్నా ఎగ్జామా? నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. అప్పుడు సంస్కారవంతంగా, బాధ్యతాయుతంగా, కన్విన్సింగ్గా, కన్ఫ్యూజన్ లేకుండా అర్థమయ్యే రీతిలో ప్రజలకి చెప్పడం అనేటటువంటిది నీకు చేత కావాలి. లేదా మానేసి నోటికొచ్చినట్టు బూతులు తిడతా, నాయకులందరినీ అమ్మలక్కల్ని తిడతా, ఇళ్లలో ఉన్న మహిళల గురించి కూడా దారుణమైన మాటలు మాట్లాడతా, అది యూట్యూబ్ వాళ్ళ తప్పు తప్పించి నా తప్పు కాదని చెప్పాడట ఆయన.